ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆశ్రమంలో నిలబడినటువంటి ద్రౌపదీదేవి దగ్గరికి సైంధవుడు ఆవిడ లోపలికి ప్రవేశించింది అని తెలియగానే ఇతను కూడా ప్రాంగణంలోకి వెళ్ళి ద్రౌపదీదేవి ఉన్న కుటీరంలోకి ప్రవేశించాడు. అక్కడికి వెళ్ళి అందమైన కనులు ఉన్నదానా అని పిలిచాడు. అసలు నిజానికండి వీళ్ళిద్దరిది అన్నా చెల్లెళ్ల బంధం. అతను దుస్సల భర్త కదండి, కాబట్టి మామూలుగా ప్రేమ పురస్కరంగా పిలవచ్చు, కానీ అతనిది చెడ్డ హృదయం. కాబట్టి అందమైన కనులు ఉన్నదానా అని పిలవక్కర్లేదు, సోదరి అని పిలవచ్చు. కాబట్టి వామాక్షి అని పిలిచి, నీవు క్షేమంగా ఉన్నావా? మనసు ఎప్పుడూ ఎవరి యందు ఉంటుందో అటువంటి నీ భర్తలు 5 క్షేమంగా ఉన్నారా? ఎప్పుడూ నీ మనసు వాళ్ళ యందు ఉంటుంది, కాబట్టి వాళ్ళు చాలా సౌందర్యవంతులు, వాళ్ళు క్షేమమే కదా అని అడిగాడు. అడిగితే ద్రౌపదీదేవి అంది, ఆవిడ ఎంతో మర్యాదతో మాట్లాడిందండి. ఇంటికి వచ్చిన వారిలో అత్యంత గౌరవించవలసిన వాడు అల్లుడు. ఇంటల్లుడు వచ్చినప్పుడు ఎంతో గౌరవిస్తారు. ఇంటల్లుడు అన్నప్పుడు తన కడుపున కుమార్తె భర్తయే అవసరం లేదు, తన చెల్లెలి భర్త కూడా తన ఇంటి అల్లుడే. బావగారిని కూడా అంత గౌరవించాల్సి ఉంటుంది. పాండుపుత్రులైన పాండవులందరూ క్షేమంగా ఉన్నారు. వాళ్ళు స్థిరమతులు, వాళ్ళ బుద్ధి స్థిరంగా ఉంటుంది. వాళ్ళ బుద్ధి ఎప్పుడూ ధర్మమునందు నిలబడి ఉంటుంది. ధర్మాన్ని పట్టుకున్నవాడు కాబట్టి వాళ్ళు క్షేమం. వాళ్ళకి ఇల్లాలినైనందుకు నేను క్షేమం. నీకు అనారోగ్యం లేకుండా ఉందా అని అడిగింది. ఎవరైనా మీరు ఆరోగ్యంగా ఉన్నారా అని అడుగుతారు, కానీ ఇక్కడ ద్రౌపదీదేవి నీకు అనారోగ్యం లేదు కదా అని అడిగింది. అతనిలోని మానసికమైన అనారోగ్యాన్ని ఆమె కనిపెట్టేసింది. అందుకనే ఆమె నీకు అనారోగ్యం లేదు కదా అంది. అసలు ఏం మాటలండి మహాతల్లివి! ఈ కాలం పిల్లలు, ఆడపిల్లలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయాలు అసలు. అంటే మధ్య మధ్యలో ఇలా చెప్తున్నారు ఎందుకండి, డైరెక్ట్గా మొత్తం చెప్పేయచ్చు కదా అనుకుంటారు. కానీ ఏ మగవాడు ఎలా మాట్లాడితే ఆడవాళ్ళు లొంగిపోతారో అనేటటువంటి ఉద్దేశంతో చెడు బుద్ధి కలిగిన మగవాళ్ళు చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అందులో ఇది కలియుగం. ఈ కలియుగంలో 99% మంది మగవాళ్ళు అటువంటి వాళ్ళే ఉంటారు. ఈ ఆడవాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడిన మాటలకి మురిసిపోయి వాళ్ళేదో నన్ను పొగిడారని, ఇంట్లో వాళ్ళు ఎవరూ పొగడట్లేదని. ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారండి, చక్కగా ముస్తాబై పెడుతుంటే బయటికి వెళితే ఎవరైనా కనుదిష్టి తగులుతుందేమో, లేకపోతే ఎవరైనా పరాయి మగవాళ్ళు చూసి ప్రలోభ పెడతారేమో అనే భయంతో ఎందుకంతలాగా అదంతా వేసుకోకపోతే ఇప్పుడు ఏమైంది, ఇవి కట్టుకుని వెళ్ళు అనేసి ఏదో తల్లి కానీ తండ్రి కానీ అన్నారనుకోండి, ఎప్పుడూ అంతే, నేను అందంగా కనిపిస్తే సహించలేరు మా అమ్మ నాన్న అన్న మనస్సు ఈ ఆడపిల్లలకి వచ్చేటట్టుగా బయట మగవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. చాలా అందంగా ఉన్నావు, ఇవాళ ఎంత బాగా ముస్తాబయ్యావో, లేకపోతే ఎంత బాగా పాడావో, ఎంత బాగా ఒక వాయిద్యాన్ని వాయించావో, ఎంత బాగా చదువుకుంటావో అని అస్తమాటు పొగుడుతూ ఉంటే ఆ పిల్ల మనసులో తల్లిదండ్రుల కంటే ఈ పిల్లవాడి మీద మక్కువ ఎక్కువైపోతూ ఉంటుంది. కానీ అది స్వార్థం కోసం చేస్తున్నాడు, ఈ అమ్మాయిని ప్రలోభ పెట్టడానికి చేస్తున్నాడు అనే విషయాన్ని గ్రహించుకునే లోపల జరిగిపోవాల్సిన నష్టం కూడా జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ద్రౌపదీదేవి అతనితోటి, ఈ సైంధవుడితోటి ఏ రకంగా మాట్లాడింది అనేది తెలుసుకుని పిల్లలకి చెప్పినా, లేదా పిల్లల్ని వాళ్ళంతట వాళ్ళని చదవమనన్నా, ఎందుకంటే ఒక వయసు 16-17 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి వినడం, చదవడం, తెలుగు వస్తూనే ఉంటుంది కదండి. నాకు తెలుగు చదవడం రాదు, తెలుగు మాట్లాడడం రాదు అంటే అది ఉత్తి స్టైల్ అనే అనుకోవాలి. కాబట్టి ఇటువంటివి విన్నప్పుడైనా కాస్త జాగ్రత్తగా ఉండి, పరాయి వాళ్ళ ముందు ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, పరపురుషులతో ఎలా ఉండాలి అన్నది తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఆ మహాతల్లి ఏం మాట్లాడినా అలాగే ఉంటుంది, ఎక్కడ మాట్లాడినా అలాగే ఉంటుందండి. మహాభారతంలో అసలు ద్రౌపదీదేవి పడినన్ని కష్టాలు పడిన వాళ్ళు ఇంకొకళ్ళు ఉండనే ఉండరు. శ్రీరామాయణంలో రావణాసురుడు సీతమ్మ తల్లిని చెరపట్టాడు, కానీ మహాభారతంలో సైంధవుడు, కీచకుడు తమ చేతల చేత, దుర్యోధనుడు కన్నుడు మాటల చేత ద్రౌపదీదేవిని ఇబ్బంది పెడుతూనే పెట్టారండి. ఆ తల్లిని ఇబ్బంది పెట్టని వాళ్ళు అంటూ ఎవరున్నారు అసలు? ఆవిడ ఎన్నో బాధలు పడింది, ఎన్నో కష్టాలు పడింది. యాజ్ఞసేని అయినందుకు ప్రతివాడి కన్ను ఆమె సౌందర్యం మీదే. కాబట్టి ఆవిడ మళ్ళీ అంది, నువ్వు కురువంశంలో పుట్టిన పాండవుల ఇంటికి అతిథిగా వచ్చావు, నీవు ఈ ఇంటి అల్లుడివి, అతిథిగా వచ్చావు, చాలా సంతోషం. ఈ కారణం చేత నీకు కొన్ని ఉపచారాలు జరగాలి.
నీకు ఆసనక్రియ జరగాలి. కాబట్టి నీవు చక్కగా అలా కూర్చో. పరమ ప్రేమతో పాద్యమును స్వీకరించు. కాళ్ళు కడుక్కోవాల్సింది అంది. కాళ్ళు కడుక్కోవడం ఎందుకు అంటే లోపలికి రావడానికి అనుమతి ఇవ్వడం. కాళ్ళు కడుక్కోండి అంటే ఇంటి లోపలికి రమ్మనమని అర్థం. కాళ్ళు కడుక్కున్న తర్వాత వచ్చిన వ్యక్తిని బయట నిలబడితే గృహస్థ ధర్మం పోయినట్టే. పాద్యక్రియను ఆచరించమంటే లోపలికి వచ్చి కూర్చోమని అర్థం. అది ఆ ధర్మం అన్నమాట. కాబట్టి ఆవిడ అలా అనింది. నీవు బయట నిలబడి మాట్లాడవలసిన వాడవు కావు. నీవు ఈ ఇంటి అల్లుడివి. లోపలికి వచ్చి మాట్లాడాలి. నీకు గౌరవం జరగాలి. నీవు నాకు అన్నగారి వరుసవాడివి కనుక పాద్యమును స్వీకరించు. స్థిరమతులైన పాండవులకు నువ్వు ఇంటి అల్లుడి వరస అవుతావు, బావగారివి అవుతావు. అందుకని నిన్ను గౌరవం చెయ్యాలి. కాబట్టి పాద్యం తీసుకో. పాండవులు చక్కనైన లేడి పిల్లలను చంపి తీసుకువచ్చారు. వాటిని నేను పచనం చేసి వండి ఉంచాను. భోజనం వడ్డిస్తాను. లేడి మాంసంతో కూడిన భోజనాన్ని స్వీకరించు అంది. ఇక్కడ నీవు నాకు అన్నగారి వరసవాడివి అని కూడా చెప్పేసింది ఆవిడ. అంటే ఏంటి? ఇప్పుడు ద్రౌపదీదేవి ఒక చెల్లెలుగా భావన చేస్తోంది. చెల్లెలుగానే నిలబడింది. తన ధర్మానికి తాను కట్టబడింది. ఎవరు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడు పాడయ్యే అవకాశం ఎప్పుడూ ఉండదు కదండి. ఆమె తన గృహిణీ ధర్మాన్ని నిర్వర్తించింది. పాండవులు లేరు కనుక, ఇంటికి అల్లుడు వచ్చాడు కనుక ఆమె చేయవలసిన పరిచర్య ఆమె చేసింది. చేసి వచ్చి కూర్చోమని చెప్పింది. నా భర్తలు వేటకు వెళ్ళారు. వాళ్ళు వచ్చే వేళ అయింది. ఆ మాట ఆవిడ కలపడానికి కారణం ఏమిటంటే అతని మనసులో ఉన్న భావన సక్రమంగా లేదని పసిగట్టింది. ఈవిడ చెప్పిన మాటలను బట్టి అతను సిగ్గుపడాలి. అతని మనసు మార్చుకోవాలి. అలా అర్థం చేసుకోగలిగిన వాడైతే అతడికి ఏ పాపము అంటకుండా ఉండడానికి అతనికి ఒక అవకాశం ఇచ్చింది. పశ్చాత్తాపమే ఆ అవకాశం. కానీ సైంధవుడు అలా పశ్చాత్తాపపడే స్వభావం ఉన్నవాడు కాదు. సైంధవుడికి ఒకరు చెప్పిన మాట వినే లక్షణమే లేదు. తాను అనుకున్నది తాను సాధించడానికి ప్రతీకారం వైపుకే వెడుతూ ఉంటాడు. అది అతని లక్షణం. అది అత్యంత ప్రమాదకరమైనటువంటి లక్షణం అండి. అటువంటి వాళ్ళు యుగ యుగాలకు కావలసినంత దుష్కీర్తిని ఆర్జించుకుంటూనే ఉంటారు. సైంధవుడికి కూడా అటువంటి దుష్కీర్తియే మిగిలిపోయింది. సైంధవుడిలా అడ్డుపడ్డాడురా అనే మాట వచ్చేసింది. కాబట్టి ఈవిడ ఇలా అన్న తర్వాత సైంధవుడు అన్నాడు, నీవు నాకు చేయవలసిన అతిథి మర్యాదలన్నీ చేసినట్లే. కానీ నా మనసు మీద మన్మథ బాణాలు పడ్డాయి. ఆ మన్మథ బాణాలు తాపాన్ని తీర్చడానికి కావలసిన ఉపచారం చేయడానికి రథం ఎక్కు, వెడదాం అన్నాడు. అతని మాటలు విని ఆమె తెల్లబోయింది. పైగా ఇటువంటి స్వభావం ఉండే ప్రతివాడు ఎలా మాట్లాడతాడో సైంధవుడు కూడా అలాగే మాట్లాడాడు. రాజ్యమంతా కోల్పోయిన వాళ్ళు, ఎక్కడో అరణ్యంలో ఉంటున్న వాళ్ళు, చుట్టూ ఉండే బంధువులందరి చేత వదిలివేయబడిన వాళ్ళు, చాలా కష్టాలలో పడి జీవిస్తున్న వాళ్ళు, ఎందుకు చేతకాని వాళ్ళు అయిన వృధా సంతానమైన మాద్రీ సంతానమైన పాండవులను భర్తలుగా స్వీకరించి నువ్వేం సుఖపడుతున్నావు? తామర పువ్వు లాంటి ముఖం ఉన్నదానా? సుఖపడాలంటే ఐశ్వర్యవంతులైన వారి చెంత ఉండాలి. నేను అపారమైన సంపద కలిగిన వాడిని. కాబట్టి నీవు వచ్చి నా సరసన చేరు అన్నాడు. దాంతోటి తెల్లబోయిన ద్రౌపదీదేవి తేరుకునంది. నీవు అలా మాట్లాడవచ్చునా? నీ నోటి వెంట ఇటువంటి మాటలు రావచ్చునా అని అడిగింది. ఇవతలవాడు దుష్టుడు కదండి. వాడికి ఎంత మంచి మాట చెప్పినా చెవికెక్కదు. ఆ మాటలు వినేసరికి వాడు అన్నాడు, ఓ ద్రౌపది, నువ్వు మన ఇద్దరి మధ్య ఉన్న బాంధవ్యాన్ని జ్ఞాపకం చేస్తున్నావు. నువ్వు నాకు చెల్లెలను అవుతాను అంటున్నావు. నేను నీకు అన్నయ్యనవుతాను అంటున్నావు. ఇటువంటి దేహ బంధుత్వాలన్నీ సామాన్యుల విషయంలో అయితే చెప్పాలి, అంతే తప్పితే ఇవి మహారాజుల విషయంలో అన్వయం కావు అన్నాడు. లోకంలో ప్రమాదకరమైన మాట ఏది అంటే ధర్మాన్ని మార్చి మాట్లాడడం. ధర్మాన్ని ధర్మంగా చెప్పకపోతే పీడపోయింది. కానీ ధర్మాన్ని తన కోరికకు అనుగుణంగా మార్చేసి ఎప్పుడూ మాట్లాడకూడదు. ధర్మం తప్పితే ధర్మం తప్పినట్టే. ధర్మం ధర్మమే, అధర్మం అధర్మమే అనేటటువంటి పూనికతోటే మనం ఉండాలి, అంతే తప్పితే తనకి ఎప్పుడెప్పుడు ఏ అవకాశం కల్పించబడాలి అని కోరుకుంటున్నాడో దానికి అనుగుణంగా ధర్మాన్ని మార్చి మాట్లాడడం సాధారణంగా ఇటువంటి రాక్షస ప్రవృత్తి ఉన్న వాళ్ళందరి యందు కనపడుతూనే ఉంటుంది. ద్రౌపది సామాన్యులకు అన్వయం అయ్యే ధర్మాలు రాజుకు అన్వయం కాదు. రాజుల విషయంలో అటువంటి అనుబంధాలు ఉండవు. కాబట్టి రాజులు తమకు ఇష్టమైన వస్తువు కనబడినప్పుడు దానిని అనుభవించవచ్చు. అందులో దోషం ఏమీ లేదు అన్నాడు. ఇదే మాట అతని భార్యకు కూడా అన్వయం అవుతుంది. కానీ దానిని అతడు అంగీకరించలేడు. ఇదే రామాయణంలో రావణాసుడికి పట్టుకున్న జాడ్యం.
మనం ఎక్కడ ఏ కావ్యాన్ని చదవండి, ఏ పురాణాన్ని చదవండి, సమకాలీన సమాజాన్ని మనం పరిశీలించాలి. తప్పు చెయ్యాలని అనుకున్న ప్రతివాడు అలాగే మాట్లాడతాడు. ధర్మాన్ని మాట్లాడితే తన కార్యం జరగదు. తన కార్యం నెరవేరడం కోసం కన్న తల్లిదండ్రులు పెద్దరికం పణంగా పెట్టి కొంతమంది మాట్లాడుతూ ఉంటాడు. అందుకే సైంధవుడు అన్నాడు, అసలు నీకు ఇంకో విషయం చెప్పనా, డబ్బు ఉంటుంది. డబ్బు అనేది వాడిదే అని లోకంలో ఉండదు. అలాగే ఈ లోకంలో అందమైన కాంతలు ఎవరికో ఒకళ్ళకే చెందినవారు కాదు. అది ధర్మం అన్నాడు. అసలు ఎంత బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడు అన్నది తెలుస్తోంది ఇక్కడ. అసలు ఇంతకన్నా అన్యాయమైనటువంటి అధర్మం లోకంలో ఇంకోటి ఉండదు కదండి. ఇది శాస్త్రం అని సైంధవుడు చెప్తున్నాడు. స్త్రీని పాడు చేయడానికి స్త్రీ యందు మరలుకున్న పురుషుడు ఆ రాక్షసత్వం మనసులోకి ప్రవేశిస్తే ఎంత అధర్మాన్ని చెప్పడానికైనా సిద్ధపడతాడు. దాని నుంచి తట్టుకుని నిలబడగలిగిన వివేకం స్త్రీ యందు ఉండాలి. అందుకే మీకు ఈ భారతంలో కొన్ని ఘట్టాలు ఆడపిల్లలకి వినిపించాలి, చదివించాలి. కొన్ని ఘట్టాలు చదువుకునే మగపిల్లలకి చూపించాలి, చదివించాలి. కొన్ని ఘట్టాలు భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వినిపించాలి, చదివించాలి. అలాగే కొన్ని ఘట్టాలు తల్లిదండ్రులకి, అంటే కొన్ని బాధ్యతలు అయిపోయిన తర్వాత, పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా మసులుకోవాలి వాళ్ళకు చూపించాలి. అందుకే శ్రీరామాయణం కానీ భారతం కానివ్వండి, అది ఒక మనిషి ఎలా బతకాలి, ఎలా జీవించాలి అనేటటువంటి విషయాన్ని చెబుతూ ఉంటుంది. చూడండి, ఈ మధ్య ఒక చిన్న పిల్లవాడు, ఇంచుమించు అందరికీ నేను వాట్సాప్లో పెట్టే ఉంటాను. ఏదో దీనికి వస్తే, పోటీలకు వస్తే అతన్ని అడిగారు. చిన్న పిల్లవాడండి, వాడికి 5-6 సంవత్సరాలు ఉంటాయేమో మరి. మాటలు కొత్తగా వచ్చేవాళ్ళు ఉంటారు అసలు పిల్లలు నిజానికి. అతను హాయ్ అని అందరూ అంటే హాయ్ కాదు, రామ్, జై శ్రీరామ్ అంటూ ఉండాలి, హాయ్ అని చెప్పుకోకూడదని చెప్పాడు. చెప్పిన తర్వాత వాళ్ళు అడిగారు, భగవద్గీత ఎందుకు చదవాలి అని అడిగాడు. అడిగితే ఆ పిల్లవాడు ఎంత అందంగా చెప్పాడండి. అదంటే హిందీలో ఉంది, అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే హిందీలో ఉన్నప్పటికీ ఆ మాటలు ఖచ్చితంగా అర్థమయ్యేటట్టుగా ఉంది. కాబట్టి దాన్ని తెలుగులో ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం. ఈ పురాణాలు ఎందుకు చదవాలి అన్నట్టుగా మనం అనుకుంటాం. ఏముంది ఇందులో, పెద్ద మామూలు కథలాగే ఉంది కదా, ఎందుకు చదవడం అనేది చాలామంది అనుకునేటటువంటి పొరపాటైనటువంటి విషయం. ఆ యొక్క ప్రోగ్రాంలో ఉండేటటువంటి జడ్జి ఒక ఆవిడ అడిగారు ఆ పిల్లవాడిని, అసలు భగవద్గీత శ్లోకాలు, భగవద్గీత ఎందుకు చదవాలి అనేది నువ్వేమైనా చెప్పగలవా అంటే, ఆ పిల్లవాడు అన్నాడండి, 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్న పిల్లవాడు, మీకు ఒక ఉదాహరణగా చెప్తాను. మనం ఒక బొమ్మను కొనుక్కుంటాం. ఆ బొమ్మను కొనుక్కున్నప్పుడు ఆ బొమ్మ పెట్టెలో వాడు ఒక కాగితాన్ని ఇస్తాడు. దేనికి అది ఉపయోగపడుతుంది, ఈ బొమ్మని ఎక్కడ బ్యాటరీ పెట్టాలి, ఎలాగా స్విచ్ నొక్కాలి, ఏ రకంగా దాన్ని కదిలించాలి, ఏ రకంగా ఆఫ్ చేయాలి అనేటటువంటి విషయాలన్నిటినీ కూడా ఆ కాగితంలో పొందుపరిచి చెప్తాడు. దాని ప్రకారం మనం ఆ బొమ్మని తయారు చేసిన దాన్ని వాడుకుంటాం. అలాగే భగవంతుడు తయారు చేసినటువంటి మనుష్యులమనేటటువంటి మరబొమ్మలం అందరము కూడా ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా మాట్లాడాలి, ఏ రకంగా ప్రవర్తించాలి, ఒక మనుష్య జన్మ ఏ రకంగా కదలాలి అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా భగవద్గీతలో పొందుపరిచారు. కాబట్టి తప్పకుండా భగవద్గీత చదవాల్సిందే అని చెప్పాడండి. ఎంత చక్కగా చెప్పాడో చూడండి ఆ అబ్బాయి, ఆ పిల్లవాడు, చంటి పిల్లవాడు వాడు. అటువంటి విషయాలన్నిటినీ తెలుసుకోవడానికి పురాణాలు తప్పనిసరిగా మనకి ఉపయోగపడతాయి. శ్రీరామాయణంలో చూడండి, అందులో శాస్త్రం ఎలా ఉండాలి, తర్వాత దిక్కులు అవి ఎలా ఉండాలి, మనం ఒక ఇల్లు కట్టుకుంటున్నామంటే ఏ రకంగా కట్టుకోవాలి, ఒక అన్నగారితో ఎలా ఉండాలి, తండ్రితో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, స్నేహితుడితో ఎలా ఉండాలి, అన్ని శాస్త్రాలు చెప్పబడ్డాయి. గణిత శాస్త్రం, ఎక్కడ ఏ లెక్కలు వేయాలి, ఎంత దూరంలో ఏముందో ఎలా కనపడాలి, అన్నీ తెలిసేటట్టుగా ఉండేటటువంటిదే శ్రీరామాయణం. అలాగే భారతంలో ఎవరితోటి ఏ విధంగా ఉండాలి, ఎవరి యొక్క మనసుల్ని ఏ రకంగా తెలుసుకోగలగాలి అనేటటువంటి విషయాలన్నిటినీ కూడా భారతంలో పొందుపరిచి ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుని
ఒక స్త్రీని పాడు చేయడానికి స్త్రీ యందు మరలుకున్న పురుషుడు ఆ రాక్షసత్వం మనసులోకి ప్రవేశిస్తే ఎంత అధర్మాన్ని చెప్పడానికైనా ఎలా సిద్ధపడతాడో దాని నుంచి తట్టుకుని నిలబడగలిగిన వివేకం స్త్రీ యందు కూడా ఉండాలి. ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి పరిశీలన చేసుకుని నిలబడింది కాబట్టే యుగాలు మారిపోయినా సీతమ్మ తల్లికి పూజ ఉంది. యుగాలు మారిపోయినా ద్రౌపదీదేవి గురించి మనం గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఆడపిల్లలకి కేవలం చదువే కాదు, దానితో పాటుగా వివేకం నేర్పడం కూడా చాలా అవసరం. ఈ రోజుల్లో అంతా కామన్ అండి. ఆడ మగ మాట్లాడుకుంటే అలా మాట్లాడతారేంటి, అదంతా కామను. ఇప్పుడు అవన్నీ పట్టించుకుంటే ఎలాగా అన్నారే అనుకోండి, అది తర్వాత ఆ పిల్ల జీవితం పాడైపోవడం కాదు, మన జీవితాలు, తల్లిదండ్రుల జీవితాలు, మనస్సులు పాడైపోయి ఎందుకు పనికి రాకుండా ఆ కుటుంబం తర్వాత పాడైపోయి అధోగతి పాలైపోతూ ఉంటుంది. ఒక మగపిల్లవాడు అవనండి, ఆడపిల్ల అవనండి, ఎవరైనా సరే ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. ధర్మాధర్మ పరిజ్ఞానం అవసరం. ప్రతి చీడపురుగు వైపు ఆకర్షించపడకుండా నియంత్రించుకోగలిగిన లక్ష్యం అవసరం. అందమైన మగువ అందరికీ సొత్తే, నీవు కేవలం పాండవులకే ఇల్లాలేనని అంటావేంటి? కాబట్టి మన మధ్య అనుబంధమూ చెల్లదు, నువ్వు అటువంటి మాట అనడమూ చెల్లదు, నేను నిన్ను అనుభవిస్తే దోషం రాదు అని తనదైన తీర్పు అధర్మంగా చెప్పాడు. ఇప్పుడు సైంధవుడు ద్రౌపదీదేవిని పట్టుకునే ప్రయత్నం చేస్తుంటే ఆ తల్లి ఒక మాట చెప్పింది, నువ్వు నన్ను పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు, ఇది చాలా ప్రమాదకరమైన చేష్టితం అని చెప్పింది. కానీ సైంధవుడు తన ప్రయత్నం ఆపలేదు. ఆయన లేచి ఆమె కొంగు పట్టుకున్నాడు. వెంటనే ఆవిడికి ఎక్కడి నుంచో గొప్ప బలం వచ్చిందండి. మహాపతివ్రతలైన వారిని ధర్మమే రక్షిస్తూ ఉంటుంది అనుకోవాలేమో. ఎవరి పాతివ్రత్యం వారికి రక్ష. ఎప్పుడెప్పుడు ఏ రూపంలో రక్షణకు అవసరమో ఆ రూపంగా ధర్మం మార్పు చెందుతూ ఉంటుంది. ధర్మాన్ని ఈశ్వరుడు మనకు రక్షణ కవచంగా మారుస్తూ ఉంటాడండి. ఈ దేశపు పునాదులన్నీ ధర్మం మీదే నిలబడి ఉన్నాయి. ధర్మాన్ని ఎవరు అనుష్ఠిస్తారో వాళ్ళు అనుష్ఠిస్తున్న ధర్మమే ఈశ్వరుని చేత అప్పటికి వాళ్ళ రక్షణకి ఏది కావాలో దానిగా మారిపోతూ ఉంటుంది. నిజంగా సైంధవుణ్ణి పక్కకు తోసిపారేసేటటువంటి శక్తి ద్రౌపదీదేవికి ఉంది అని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఆవిడ చాలా నాజూకుగా ఉంటుంది. కానీ ఆవిడ అలా సైంధవుణ్ణి తోసేయగలిగినంత శక్తిని పొందగలుగుతోంది అంటే అది ఆమె పాటిస్తున్న ధర్మం. ఆ ధర్మం ఇప్పుడు ఆవిడ మాటలు యందు వ్యక్తమవడం మొదలైంది. ఆమె మనసులో సైంధవుడి మాటలకి లొంగలేదు. ఆమె పరమ ధార్మికురాలు, పరమ పతివ్రత. పాండవుల యందు ఆమెకి ఎంతో గౌరవం ఉంది, ఎంతో భక్తి ఉంది. అది ఆవిడ మాటల చేత ప్రకటితమవుతోంది. ఇది ఆమె ధర్మాన్ని నిలబెట్టడానికి ఉంది అనడానికి గుర్తు. కాబట్టి ఆవిడకి వచ్చినటువంటి మహా గొప్ప బలంతో ఆవిడ సైంధవుడితోటి ఏమంది అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. కాబట్టి ఈరోజు పారాయణ విన్నవాళ్ళందరూ కూడా కనీసంలో కనీసం మన పిల్లలకైనా, పక్కింటి పిల్లలకి వాళ్ళకి చెప్పగలిగినా చెప్పలేకపోయినా మన ఇంట్లో పిల్లలకి మనం చెప్పుకుని జాగ్రత్తగా ఉండమని చెప్పి, ఇటువంటి దుష్టులకి దూరంగా ఉండమని, మగపిల్లలైతే ఇటువంటి దుష్టమైన ఆలోచనలు రాకుండా ఉండేటట్టుగాను తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకుని వాళ్ళని ఒక మంచి పిల్లలుగా ధర్మం వైపు నడిపిస్తూ అందరి చేత కొనియాడబడేటటువంటి పిల్లలుగా రూపుదిద్దేటట్టుగా చెయ్యాలని కోరుకుంటూ, రేపటి పారాయణంలో మనం ద్రౌపదీదేవి సైంధవుడితోటి ఏం మాట్లాడింది, ఆవిడకి వచ్చిన బలం వల్ల ఏం చేసింది అని అన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మనం రేపు తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.